10 ఏళ్లలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం. గత బీఆర్ఎస్ సర్కారు రైతును రాజుగా చేస్తామని మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ సర్కారు రైతుల ప్రభుత్వం అని చెప్పారు. చేనేత రంగానికి కూడా బీఆర్ఎస్ సర్కారు చేసిందేమీ లేదన్నారు వేముల వీరేశం. ఈ రోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిజమైన రైతుకు వ్యవసాయ శాఖను అప్పచెప్తే ఆ వ్యవసాయ శాఖను అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి, ఆ వ్యవసాయ శాఖను చక్కబెట్టడానికి ఎట్లాంటి ప్రణాళికలు, ఎట్లాంటి పద్ధతులు తీసుకొస్తారనేటువంటి దానికి ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అగ్రికల్చర్ బడ్జెట్ 75,000 కోట్లంటే ఇంతకంటే సంతోషం ఇంకొకటి ఉండదు అధ్యక్ష. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతును రాజు చేస్తామన్నారు, రైతు ఆదాయం 2 పెంచుతామన్నారు. రైతును రాజు చేసిన సంగతి దేవుడు కానీ రైతుల్ని అప్పుల పాలు చేసిందనేటువంటిది ఈ సత్యం తెలంగాణ సమాజానికి మొత్తం తెలుసు అధ్యక్ష. చాలా సంస్కరణలు తీసుకొచ్చినట్టు, చాలా మార్పులు తీసుకొచ్చినట్టు, చాలా అద్భుతాలు చేసినట్టు ఒట్టి గబ్బాలు కొట్టిరు తప్ప చేసినటువంటి అద్భుతాలు శూన్యం అనేటువంటిది మీ ద్వారా నేను గుర్తు చేయదలుచుకున్నా అధ్యక్ష. వీళ్ళని నమ్మి రైతులంతా సన్న వడ్లు వేస్తే ఈ వడ్లను కొనే నాదుడు లేక రైతులు అన్నమో రామచంద్ర అని బాధపడ్డటువంటి సందర్భం కూడా మనం పత్రికల ద్వారా చూసినాం. వారికి కూడా స్వయంగా తెలుసు అని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు యంత్రాల మీద సబ్సిడీ ఉండేది. ఒక్కసారి గడిచిన 10 సంవత్సరాల్లో ట్రాక్టర్లు ఇచ్చిరు తప్ప ఆ తర్వాత ట్రాక్టర్లు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. తైవాన్ పంపుల మీద సబ్సిడీ ఉండే, అవిటిని ఎగ్గొట్టారు. రైతులకు సంబంధించినటువంటి యంత్రాల మీద సబ్సిడీ ఉండే, అవి ఎగిరిపోయినాయి. రైతులకు సంబంధించిన అన్ని సబ్సిడీలను కూడా తుంగలో తొక్కి, అన్ని సబ్సిడీలను కూడా ఎగ్గొట్టి ఈరోజు రైతును రాజు చేస్తామని చెప్పేసినటువంటి మాటలు పేపర్లకు మిలిగినాయి తప్ప రైతును నట్టేట ముంచినటువంటి ఒక సందర్భం కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. నిజంగా వీళ్ళు ఇచ్చినటువంటి రైతు బంధుతోని రైతాంగం కనుక గొప్పగా ఉండుంటే, వీళ్ళు ఇచ్చినటువంటి రుణమాఫీతోని రుణాలే మాపై ఉండుంటే, ఈరోజు మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం 2 లక్షల రుణాల మాఫీలో 1,00,000 రూపాయలు రుణాలు మాఫీ అయినాయి. ఇంకా కొన్ని నిమిషాల్లో, కొన్ని గంటల్లో ఇంకొక 1,50,000 రుణాలు కూడా మాఫీ కాబోతున్నాయి. నిజంగా వీళ్ళు రుణమాఫీ చేసి ఉంటే ఈరోజు ఈ ప్రభుత్వానికి ఇన్ని లక్షల కోట్లు మాఫీ చేయవలసినటువంటి అవసరం ఏమొచ్చునో ఒక్కసారి వాళ్ళు ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు టెస్కో ద్వారా అక్కడ ఉత్పత్తి అవుతున్నటువంటి, అక్కడ తయారవుతున్నటువంటి సరుకును మొత్తం కూడా కొనేది అధ్యక్ష. కొంటామని చెప్పేసి ఎంత సరుకు తీసుకుంటామో ముందు బిల్లింగ్ ఇచ్చేది అధ్యక్ష. ఈనాడు దాన్ని రద్దు చేసిర్రు. సొసైటీలో ఎన్నికలు రద్దు చేసిర్రు. సొసైటీలకు పర్సనల్ అధికారులను పెట్టిర్రు. దీంతో మొత్తం వ్యవస్థను ధ్వంసం చేసి ఒక్క మా ఎల్లంకిల్ని 10 కోట్ల సరుకుంది అధ్యక్ష. ఈనాటికి ఒక్క సిరిపురంలో 8 కోట్ల సరుకుంది అధ్యక్ష. ఒక్క భోగారంలోనే 6 కోట్ల సరుకుంది అధ్యక్ష. అట్లాగే పోచంపల్లిలో దాదాపు 20-30 కోట్ల సరుకుంది అధ్యక్ష. కనీసం ఈ సరుకును తీసుకొని హాస్టల్ పిల్లలకు దుప్పట్ల ద్వారా ఇచ్చేసినా కానీ ఈ హాస్టల్ పిల్లలకు ఉపయోగపడేది, ఆ కార్మికులు బాగుపడేటువంటి ఒక అవకాశం ఉండేది అధ్యక్ష. ఈ పని మాత్రం ఏం చేయలేదు అధ్యక్ష. చేనేత రంగం మొత్తం కూడా కుదేలైపోయింది. వాళ్ళకు ఆత్మహత్యలు తప్ప ఇంకో మార్గం లేనటువంటి ఒక పరిస్థితికి పోయిందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తాం.